కూటమి అభ్యర్థుల విజయంలో అగ్నికుల క్షత్రియుల కీలక పాత్ర పోషించాలని జనసేన పార్టీ నాయకులు చిలకలపూడి పాపారావు అన్నారు. అవనిగడ్లోని చిలకలపూడి పాపారావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాపారావు మాట్లాడుతూ అగ్నికుల క్షత్రియులు ఏకతాటిపై నిలబడి రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థులుగా బరిలోనిచ్చిన అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్, మంజలీపట్నం పార్లమెంట్ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌర్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అగ్నికుల క్షత్రియుల తడాకా ఏంటో చూపిస్తామన్నారు. ఏ మొహం పెట్టుకుని అగ్నికుల క్షత్రియ ఓట్లు అడుగుతున్నారని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ప్రశ్నించారు. తమ ఓట్లు అడిగే హక్కు రమేష్ బాబుకు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన అవనిగడ్డ నియోజకవర్గంలోని మన మత్స్యకార గ్రామాల అన్ని గ్రామాల నుంచి గ్రామ ప్రతినిధులు అందరూ ఇక్కడ రావటం, మరి అందరూ కోలసంగా మాట్లాడటం జరిగింది. మరి ఈ ఎలక్షన్లో ఏ విధంగా ముందుకెళ్ళాలి, మన మత్స్యకారులు మొత్తం ఒక ఏకతాటి మీద నిలబడి ఇక్కడ ఎంపీగా వల్లభనేని బాలశౌర్య గారిని, అలాగే ఎమ్మెల్యేగా గారు మండలి బుద్ధప్రసాద్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలి. ఆ గెలుపులో ఇక్కడ అగ్నికుల క్షత్రియుల పాత్ర ప్రధానంగా ఉండాలి అనే దాని మీద కూలసంగా మాట్లాడడం జరిగింది. అగ్నికుల క్షత్రియులు అంటే ఏమిటో అనేది ఈ ఎలక్షన్లో చూపించాలి అని చెప్పి అందరూ కూడా తీర్మానించుకోవడం జరిగింది. మరి ఆ క్రమంలో భాగంగానే అనేక విధాలుగా అనేక అభిప్రాయాలు ఇక్కడ చెప్పడం జరిగింది.